గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారండి? 3 అవర్స్ క్రితం యూట్యూబ్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. అది ఐ వాంట్ రీడ్ అవుట్ టు షేర్ మై హ్యాపీనెస్. ఏంటంటే, పీపుల్ ఆర్ లవింగ్ యువర్ వీడియోస్. యూ హ్యావ్ హిట్ 50 hours of watch time. I am repeating once again. You have hit 50 hours of watch time. Well done. ఈ మెసేజ్ నాకు 3 hours క్రితం వచ్చింది. లిటిల్ బిట్ ఎమోషనల్గా, లిటిల్ బిట్ హ్యాపీగా ఉన్నాను కాబట్టి ఐ వాంట్ టు షేర్ విత్ యూ. యాక్చువల్గా నాది బిగ్ డ్రీమ్. ఇప్పుడు జస్ట్ బిగినింగ్ మాత్రమే. నేను ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ఇద్దరు. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. ఎవరంటే ఆల్మైటీ. ఎందుకంటే ఇలాంటి టఫ్ టైంలో నాకు అట్లా ప్రశాంతంగా అలా కూర్చొని ఉంటే నాకు స్ట్రీమ్ ఆఫ్ ఐడియాస్ నాకు జనరేట్ అవుతుంటాయి. యూ మే కాల్ ఇట్ ఇంట్యూషన్. మీరు ఏమన్నా అనుకోండి దాని గురించి. అది ఇంట్యూషనా లేకపోతే నేను అనుకోవడం, నేను అది ఇప్పుడే చెప్పాలండి. అది దాన్ని ఇంట్యూషన్ అనుకోండి. యాక్చువల్గా నాకు ఐడియాస్, మోస్ట్ ఆఫ్ ద ఐడియాస్ నా మైండ్లో నుంచి వచ్చినాయి కాదండి. ఇట్ కమ్స్ ఫ్రమ్ ది ఎగ్జిస్టెన్స్. ఐ డోంట్ నో వేర్ ఇట్ కమ్స్, హౌ ఇట్ కమ్స్, ఐ డోంట్ నో. ఆ ప్రాబ్లాన్ని ముందు పెట్టుకొని ఏదైతే నా ముందు ఏం చెప్పాలనుకుంటున్నాను, లేకపోతే నీ ప్రాబ్లం ఏంటి, నీ డిజైర్ ఏంటి అని మనసులో పెట్టుకొని అలా కూర్చుంటాను. ఐడియా విల్ కమ్. దెన్ ఐ విల్ షూట్ ద వీడియో. దిస్ ఈజ్ హౌ ఐ ఆమ్ లివింగ్ మై లైఫ్. ఇకపోతే ఎందుకంటే ఇప్పుడు ఉన్న టఫ్ టైంలో నాకు ఆల్మైటీ సపోర్ట్ లేకుండా స్టబ్బోర్న్గా నేను నిలబడటం చాలా కష్టం. సో ఐఎమ్ డెఫినెట్లీ గ్రేట్ఫుల్ టు ద ఆల్మైటీ. రెండోది ఎవరంటే నా వీడియోస్ చూసే నా వ్యూవర్స్. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. ఎవరైతే నా వీడియోలు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై గ్రాటిట్యూడ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎందుకంటే దానికి రీజన్ ఉందండి. యాక్చువల్గా ఏంటంటే, నాకు వీడియోస్ చేయడానికి నాకు సెపరేట్ స్టూడియో లేదండి. బెడ్రూమ్లోనే నా కంప్యూటర్ టేబుల్ ముందే కూర్చొని చేస్తుంటాను. రెండవది, నా దగ్గర ఐఫోన్ లేదండి, నా దగ్గర కెమెరా లేదండి. నా దగ్గర ఒక ఓల్డ్ శాంసంగ్ లెస్ దాన్ 10,000 ఉన్న శాంసంగ్ ఫోన్ ఉంది, విత్ లిమిటెడ్ మెమరీ, లిమిటెడ్ రిసోర్సెస్. దానికంటే అనదర్ బిగ్ ప్రాబ్లం ఏంటంటే, మేమున్న హౌస్ పక్కన ఒక రోడ్డు, ఆల్మోస్ట్ ఎప్పుడు వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. డే అంతా కూడా వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. అసలు ఎప్పుడు వీడియో చేయాలో కూడా, ఒక రకంగా చెప్పాలంటే నేను నా కెపాసిటీకి నేను ఎన్నైనా క్రియేట్ చేయగలను. కానీ ఆ వెహికల్స్ అలా వెళ్తూ ఉంటే అది ఎప్పుడు వెహికల్ రాదా టక్కని చేయాలి, ఎప్పుడు వెహికల్ రాదా అలా కూర్చోవడం. ఎన్ని మనం విండోస్ క్లోజ్ చేసినా కానీ, ఎంత మనం ప్రికాషన్స్ తీసుకుంటున్నా కానీ అదొక పెద్ద హర్డిల్ నాకు. రెండవది ఏంటంటే, రాత్రులు అయిపోతే పోనీ పగలంటే వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. రాత్రులు అయితేనేమో రాత్రులను ప్రశాంతంగా చేసుకుంటా అంటే రాత్రులు కుక్కలు అరుస్తూనే ఉంటాయండి. మా స్ట్రీట్లో కనీసం 10 డాగుల పైన ఉన్నాయి. అవి ఎప్పుడు అరుస్తూనే ఉంటాయి. అట్లని వాటిని ఏం చేస్తాం చెప్పండి. అది వాటి జీవన విధానం. అది ఏం చేద్దాం, దాన్ని కూడా దట్ ఈజ్ నేచర్. మనం దాన్ని కూడా ఏం చేయలేం. సో ఇలాంటి కన్స్ట్రైంట్స్ మధ్య, ఇలాంటి ప్రెషర్ మధ్య నేను వర్క్ చేస్తున్నా. అట్లాంటప్పుడు నా వీడియో చూడాల్సిన అవసరం మీకేంటండి? జస్ట్ మీకు చూడాల్సిన అవసరం లేదు యాక్చువల్ చెప్పాలంటే. కానీ ఎక్కడో సమ్వేర్ హీఈస్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, హీఈస్ టెల్లింగ్ సంథింగ్. వీ మస్ట్ ఏదైనా చూస్తే మనకి ఉపయోగం ఉంటుందని మీరు ఎక్కడో చోట మీకు ఆ ఫీలింగ్ ఉండబట్టి చూస్తున్నారు. లేకపోతే నా వీడియో చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు క్రమంగా నా వ్యూవర్షిప్ పెరగడానికి కారణం, అందువలన దానికి మీరే కారణం. కాబట్టి రియల్లీ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఓన్లీ టూ పర్సన్స్ అంటే ఐ మీన్ ఆల్మైటీ అండ్ ద వ్యూవర్ హూ ఈజ్ వాచింగ్ మై వీడియోస్. సో ఇది ఈ హ్యాపీనెస్, దట్ ఈస్ దిస్ ఎమోషన్
మీతో షేర్ చేసుకుందామని వీడియో నేను చేస్తున్నాను. ఉంటాను. కీప్ వాచింగ్, కీప్ ఎంకరేజింగ్ మీ, కీప్ చేంజింగ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే నేను ప్రతిసారి నేను ఫాలో అయ్యే లైఫ్ ప్రిన్సిపల్ ఏంటంటే, నేను ఇంతకుముందు గతంలో వీడియోస్లో కూడా చెప్పాను, అది నేను కంటిన్యూస్ చెప్తానే ఉంటాను. ఎందుకంటే అది నేను నిరంతరం ఫాలో అయ్యే ప్రిన్సిపల్ ఏంటంటే, మనం ఏదన్నా ఆలోచించినా, మనం ఏదన్నా ఒక పని చేసినా, ఏదైనా అలవాటు ఏదైనా ఒక అలవాటు మనకి మనం అలవాటు ఏదైనా ఉన్నా కానీ, ఇది ఏదైనా కానీ మనకు ఉపయోగపడాలి. ఫస్ట్ మనకు ఉపయోగపడాలి, తర్వాత 10 మందికి ఉపయోగపడాలి. సో కాబట్టి నేను నమ్మే ప్రిన్సిపల్, నేను ఫాలో అయ్యే ప్రిన్సిపల్, నన్ను గైడ్ చేసే ప్రిన్సిపల్ అదే. కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఏముంది చెప్పండి. నా దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది, లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. లైఫ్ని ఫేస్ చేసే కెపాసిటీ నాకు దేవుడిచ్చాడు. ఐఎమ్ ఫేసింగ్ లైఫ్ ఛాలెంజెస్. అది మీకు ఇన్స్పిరేషన్ అవ్వాలి, మీకు మోటివేషన్ అవ్వాలి. అంటే నాకు ఎంకరేజ్మెంట్ ఎలా వస్తుంది చెప్పండి. వ్యూవర్స్ పెరిగితే నాకు రేపు యాడ్సెన్స్ రెవెన్యూ రావచ్చు, రేపు ఇంకా ఇతరత్ర నాకు అవకాశాలు మెరుగవుతాయి. సో ఫైనాన్షియల్గా నాకు హెల్ప్ అవుతుంది, నాకు ఎమోషనల్గా ముఖ్యంగా నాకున్న పెయిన్ని నేను ఎక్స్ప్రెస్ చేయడానికి నాకు అవకాశం. నా పెయిన్ నాకు జాయ్గా టర్న్ అవుతుంది. అంటే నాకు ఎమోషనల్గా నేను బలపడుతున్నాను, మెంటల్గా వెరీ ఇంకా రోజుకు నేను స్ట్రాంగ్ అవుతున్నాను. నా ఎనర్జీ బాగా ఇంటెన్సిఫై అవుతుంది. నా ఎనర్జీ ఇంటెన్సిఫై అయ్యి అది నాకు హెల్తీ బాడీని ఇస్తుంది. సో నేను చేసే పని వల్ల నా మైండ్ స్ట్రెంగ్తన్ అవుతుంది, నా ఎమోషన్ స్ట్రెంగ్తన్ అవుతుంది, నా యొక్క ఎనర్జీ స్ట్రెంగ్తన్ అవుతుంది, నా బాడీ స్ట్రెంగ్తన్ అవుతుంది. నాకు ఉపయోగపడటమే కాకుండా నేను చెప్పే కంటెంట్ 10 మందికి ఉపయోగపడుతుంది. 10 మందికి ఉపయోగపడాలి, 10 మందిలో మార్పుకు కారణం కావాలి. సో ఇది నేను నమ్మే ప్రిన్సిపల్ నేను ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. హోప్ నా యొక్క ఇన్ఫర్మేషను మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి నేను శాయశక్తిలో ప్రయత్నిస్తాను. మీరు కూడా నన్ను కీప్ ఎంకరేజింగ్. మీరు మీ ఈ కంటెంట్ని మీరు వేరే వాళ్ళకి కూడా, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేసుకోండి. దట్ వే మీరు చేంజ్కి కారకులు అవుతున్నారు. మీరు ఇతరులకు చేంజ్ చేసుకోవటం వలన మీరు చేంజ్ అవ్వడమే కాకుండా మీ చుట్టూ ఉన్న 10 మంది కూడా చేంజ్కి మీరు కారణం అవుతున్నారు. పర్పస్ ఆఫ్ లైఫ్ అంతేనండి. చేంజ్ యువర్ సెల్ఫ్, చేంజ్ పీపుల్ అరౌండ్ యూ. సో కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. అంతేనండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.